ఇది కళ్యాణకారి యుగం. పురుషోత్తమ సంగమ యుగంలో పరమపిత పరమాత్మ సంపూర్ణమైన దేవీ దేవతలుగా తయారు చేసే శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇది అంతిమ సమయం. రాబోయే కృతయుగంలో దేవీ దేవతలుగా తయారగుటకు మంచి సువర్ణ అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ కృతయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. పరమాత్మ అవతరించిన క్షణం జ్ఞాన యోగాలను అభ్యసించి తనవు మనసు ధనం మనసా వాచ కర్మణ ఈశ్వరీయ సేవకు తమ జీవితాన్ని అర్పించి చదువు ద్వారా యోగము ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు. బంగారు యుగంలో వజ్రాల మేయల్లో భలే భలే టీవీగా రాజ్యమేలుతూ జయ జయ నాదముతో కీర్తి పొందుతూ ఉంటాము. దేవాత్మగా మారుతాము. ఈ భారతదేశంలోనే పరమాత్మ అవతరిస్తారు. ఈ భారతదేశంలోనే దేవీ దేవతల జన్మ పొందుతారు. అందుకే భారతదేశాన్ని బంగారు పిచ్చుక లాంటిది అంటారు. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేము. 2 చేతులు జోడిస్తే కోట్లాది హృదయాలను జయించగలం. ఒక్క క్షణం ఆలోచించితే ఆవేశం చల్లారుతుంది. కాబట్టి ఆవేశం వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. వాస్తవం స్ఫూర్తిస్తుంది. కర్తవ్యాలు బోధపడుతుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానం తెలియజేస్తూ ఉంటుంది. ఒక్క క్షణం జీవితాన్ని నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. మనిషిలో ఆరోగ్యంగా ఉండాలంటే, మన మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని ఆలోచించవద్దు. భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. గౌరవం పొందాలి. నేర్చుకోవాలి. మంచి చెడుగా అర్థం చేసుకోవాలి. కానీ ఎవ్వరిని చెడుకు మనస్సులో పెట్టుకోకూడదు. నీవు ఎప్పుడూ నిరుపేద అనుకోవద్దు. శక్తిని ఇచ్చేది ధనం కాదు. శక్తిని ఇచ్చేది పవిత్రత, మంచితనం, దృఢ నిశ్చయం, కార్యాచరణ. వీటి ద్వారా పరమాత్మ దృష్టిలో ఎంతో గొప్పవంతుడు, ధనవంతుడు అవుతాడు. మనమంతా ఆత్మలం. మన అందరి ఇల్లు పరంధామం. తండ్రి శివపరమాత్మ, మన స్వధర్మము శాంతి. పవిత్రత ఆత్మలమైన మనమంతా ఈ జగన్నాటకంలో పాత్రధారులం. రాబోయే ప్రకృతి ఆపదల నుండి రక్షించుకోవాలంటే పరమాత్మ స్మృతిలో ఉండి పంచతత్వాలను యోగదానం చేసి శాంతింప చేసుకోవాలి. ఆలోచన ప్రభావం మనసుపై ఉంటుంది. మనిషి యొక్క ప్రభావం శరీరంపై ఉంటుంది. పవిత్రమైన ఆలోచనతో మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అన్య దేవతల భక్తి శ్రద్ధలతో. ఈ వీడియో విన్న వారందరికీ ధన్యవాదాలు.